నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం వైజయంతి మూవీస్ అశ్విని దత్ గారు, స్వప్న దత్ గారు కలిసి నిర్మించిన, అలాగే మన శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ గారు, అలాగే అన్స్వర రాజ్యన్ గారు కలిసి నటించిన సినిమా ఛాంపియన్ గురించి మన స్టైల్లో వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా మాట్లాడేసుకుందాం. ముందుగా ఈ సినిమా యొక్క కథాబీజం. తల దించుకుని బతకడం కన్నా తల ఎత్తి పిడికిలు బిగించి గుండె ఎదురొట్టి పోరాడితేనే మనకి భవిష్యత్తు ఉంటుంది, అలాగే గౌరవం ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా యొక్క కథాబీజం. ఇక కథ విషయానికి వస్తే, దేశంలో భద్రత లేదని విదేశాలకు వెళ్ళి బతుకుదాం అనుకునే హీరో కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఒక ఊర్లోకి వెళ్తాడు. కానీ ఆ ఊర్లో పుట్టిన మట్టినే పట్టుకుని ఏలాడాలి, ఇక్కడే బతకాలి, దీనికోసమే పోరాడాలనే మనస్తత్వంతో ఉన్న మనుషులు. ఆ మనుషుల మధ్య చేరిన హీరో తనను తాను తెలుసుకున్నాడా, లేదా ఆ మనుషుల్ని మార్చాడా, తన గమ్యం వైపు అడుగులు వేశాడా, లేదా గమ్యాన్ని మార్చుకున్నాడా, నిజమైన గమ్యం ఏంటో తెలుసుకున్నాడా? ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం కావాలంటే మీరు ఖచ్చితంగా సినిమాలో చూడాల్సిందే. ఇక కథనం గురించి చెప్పాలి అంటే, ప్రధానంగా నల్లేటి నడకలాగే సాగుద్ది ఫస్ట్ గంట కూడా. కథ బాగుంది, కథాబీజం బలంగా ఉంది. ఈ కథనం ఏంటో ఎలా ఉంది అనుకునే లోపే ఇంటర్వెల్కి ఒక పావు గంట ముందు మనకి ఒక హై మూమెంట్ వస్తుంది. ఆ తర్వాత స్లోగా మనం కథలో కనెక్ట్ అవుతాం. ఇంటర్వెల్కి వచ్చిన హైతో మనం వావ్ అనిపించుకుంటాం. అదే మూమెంట్ని సెకండ్ హాఫ్లో కంటిన్యూ చేస్తూ ఆ బైరేడిపల్లి అనే ఊర్లో ఉన్న ప్రతి పాత్రతోని మనం కనెక్ట్ అవుతాం, ప్రతి కన్నీటి బొట్టుకి మనం రియాక్ట్ అవుతాం, ప్రతి రక్త చూపుకి మనం ఆవేశం చెందుతాం, అలాగే ప్రతి పోరాటాన్ని మనమే చేస్తున్నాం అన్న ఫీలింగ్లోకి వెళ్తాం. ఇది ఖచ్చితంగా డైరెక్టర్ గెలుపనే చెప్పాలి. ఇక అభినయాల విషయానికి వస్తే, ఈ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి గారు ఒక 1980s హీరో, ఈయన ఎన్టీఆర్ గారికి రిలేటివ్ కూడా. ఈయన్ని మళ్ళీ తెర మీద చూడడం బాగుంది. ఈయన పాత్ర కూడా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హీరోయిన్లు. హీరో రోషన్ గారు, ఈ హీరోయిన్ రాజన్, ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా మెచ్యూర్డ్గా. ఆయన హీరో గారికి కొంచెం తెలంగాణ స్లాంగ్ అంత సెట్ కాలేదు. అది ఒక్కటి పక్కన పెడితే ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా హీరోయిన్ చేసిన అభినయం కానీ నెక్స్ట్ లెవెల్, సూపర్ అనిపించింది అంతే. ఇంకా సాంకేతిక విలువల గురించి మాట్లాడాలంటే, ముందుగా సినిమాటోగ్రఫీ 1948లో ఉన్న అక్కడికే తీసుకెళ్ళిపోయాడు. మనం ఆ సెట్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. విజువల్స్ దగ్గర నుంచి, కెమెరా వర్క్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి అన్నీ కూడా, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ దగ్గర నుంచి అంతా, ప్రతి 24 క్రాఫ్ట్స్ కూడా కష్టపడి పనిచేసే అనేది మనకి స్క్రీన్ మీద ఖచ్చితంగా నిక్కచ్చిగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంకా ఓవరాల్గా ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే కనుక, ఇది ఖచ్చితంగా మీరు మీ పిల్లలతో, ఫ్యామిలీతో, పెద్దవాళ్ళతో అందరితో కలిసి చూడదగ్గ సినిమా. ఫస్ట్ గంట కొంచెం బోరింగ్గానే ఉంటుంది, కానీ సినిమాలో సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి అందుకున్న డెప్త్, సినిమా సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళిన విధానం నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకైతే ఈ మధ్యకాలంలో నేను చూసిన సినిమాల్లో రంగస్థలం తర్వాత అంతటి ఫీలింగ్ ఇచ్చిన సినిమా అని అనిపించింది నాకు. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో నేనైతే ఈ సినిమాకి ఖచ్చితంగా 4/5 రేటింగ్ అయితే ఇస్తున్నాను. నాకు బాగా నచ్చింది మూవీ. హోప్ఫుల్లీ మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. అండ్ హీరోయిన్లు మాత్రం చాలా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. కథ కూడా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా, అంటే మరి మన రియలిస్టిక్ అప్రోచ్ అని అంటూ ఉంటాం. వీళ్ళు దాన్ని నిజంగానే హీరోయిజాన్ని అన్నిటినీ పక్కన పెట్టి కథని మెయిన్ హీరోగా తీసుకుని తీసిన సినిమా. అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మంచి సినిమా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు కోరుకుంటాను కాబట్టి. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ.